హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆండ్రాయిడ్ లో అది కూడా ఒక కాంపాక్ట్ సైజ్ మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఇండియాలో ఎక్కువగా కనిపించేవి ఫ్లాగ్షిప్ మాత్రమే. బడ్జెట్ లో కనిపించేవి చాలా తక్కువ ఆప్షన్స్, కానీ కేవలం మోటో వాళ్ళు మాత్రమే నియో అనే సిరీస్ లో కాంపాక్ట్ సైజ్ లో మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. 40 నియో, 50 నియో తర్వాత తొందరలో 60 నియో కూడా ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. 50 నియోతో కంపేర్ చేస్తే 60 నియోలో జరిగే చేంజెస్ ని అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడారు. అన్నిటికన్నా ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మొబైల్ యొక్క ఫస్ట్ లుక్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చిన 50 నియో లాగానే ఉందండి. పెద్దగా చేంజెస్ ఏం చేయట్లేదు. స్పెసిఫికేషన్స్ లో అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. వాటి గురించి చూసుకున్నట్లయితే ముందుగా ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళ ఫేవరెట్ అయిన లెదర్ అయితే ఇస్తున్నారు. ఇంట్లో ఇచ్చిన 3 కలర్స్ కూడా పాంతో నుంచి తీసుకొని అయితే వాడుతున్నారు. పేర్లు ఏంటో అండి నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, ఇక్కడ వేస్తున్నాను, మీరే చూసేసుకోండి. నాకు అనిపించిన కలర్స్ మాత్రం ఆరెంజ్, గ్రే ఇంకా స్కై బ్లూ లాగా కనిపిస్తున్నాయి. వీళ్ళేమో ఏమేమో పేర్లు పెట్టేశారు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అది కూడా డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. దాంతో పాటు మిల్టీగేట్ 18H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. NFC సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు వైఫై 6E తో రన్ అవుతుంది. 8.1mm థిక్నెస్ ఉంటుంది. 174 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. USB Type C 2.0 తో వస్తుంది. స్ట్రీమింగ్ లాంటివి అయితే సపోర్ట్ చేయవు. ఓవరాల్ గా మారింది ఏంటంటే నియో 50లో వచ్చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో తీసుకొస్తే దీంట్లో వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. ఇదైతే అప్గ్రేడ్ జరిగిందనే చెప్తాను. మిగతా స్పెక్స్ తెలుసుకునే ముందు అలాగే మీరు అడిగే ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తున్నందుకు కాను ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి. 6.36 ఇంచెస్ కి సంబంధించిన POLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా LTPO ప్యానల్ అయితే వాడారు. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 10-bit ప్యానల్ అయితే వాడారు, అంటే 1 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 3000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అలాగే వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. కంటెంట్ మీకు హై డైనమిక్ రేంజ్ లో అయితే కనిపిస్తుంది. ఇంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, కానీ పాంథోన్ వాలిడేషన్ తో అయితే వస్తుంది. కలర్స్ అనేవి మంచి యాక్యురేట్ గా అయితే కనిపిస్తాయి. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR4X RAM టెక్నాలజీ. UFS వచ్చేసి యూరోప్ లో 2.2 అయితే తీసుకొచ్చారు. మరి ఇండియాకి అదే తీసుకొస్తారా మారుస్తారా అనేది చూడాలి. 8 256GB, 12 256GB వేరియంట్స్ అయితే ఉంటాయి. మంచి విషయం అండి. 128GB లాంటివి అయితే స్కిప్ చేసేసారు. UFS ఒకటండి ఇంప్రూవ్ చేయాలి, అది పక్కన పెట్టేస్తే ఆండ్రాయిడ్ 15 తో అయితే ఈ మొబైల్ వస్తుంది. 16 ఇవ్వాలి ఈ పార్టీకి, కాకపోతే ఎందుకో ఇంకా 15 తోనే తీసుకొస్తున్నారు. బట్ పర్లేదండి, 5+5 years అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తారు. లేదండి చాలా రోజులే అప్గ్రేడ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. OS కూడా చాలా నీట్ గా ఉంటుంది. అండ్ ముందే చెప్తున్నానండి, ఎడ్జ్ 60 సిరీస్ లో కొన్ని ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఒక అప్డేట్ ఇవ్వడం వల్ల అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇదైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. మేబీ ఆండ్రాయిడ్ 16 ఇవ్వడం కోసం ఇవేవి క్లియర్ చేయకుండా ఉన్నారేమో. నా ఉద్దేశంలో ఆండ్రాయిడ్ 16 మీద ఇప్పుడు వర్క్ చేస్తూ మరి దీనికోసం కూడా మళ్ళీ వర్క్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏమో. మరి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ప్రాసెసర్ విషయంలో అప్గ్రేడ్ అయితే జరిగింది. గేమ్స్ లాంటివి ఆడుకోలేమో, కానీ వేరే టాస్క్లు అయితే బాగానే చేసుకోవచ్చు. గేమ్స్ అంటే మళ్ళీ అన్ని గేమ్స్ అనుకుంటారేమో, హెవీ గేమ్స్ మాత్రమే చెప్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి లాస్ట్ టైం లాగానే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వాడుతున్నారు. 50+13+10MP ఫ్రంట్ వచ్చేసి 32MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP వచ్చేసి సోనీ LYT700C సెన్సార్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది. అన్ని కెమెరాస్ నుంచి మెయిన్ కెమెరా కానీ, టెలిఫోటో లెన్స్ కానీ, అల్ట్రావైడ్ కానీ అన్ని కెమెరాస్ నుంచి మాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది మర్చిపోయానండి, ఫ్రంట్ కూడా 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా 13MP వచ్చేసి అల్ట్రావైడ్, అండ్ ఇది మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. అల్ట్రావైడ్ లో అయితే OS అనేది మిస్ అవుతుందండి. స్టేబుల్ గా పెట్టుకొని వీడియో అయితే తీసుకోవాల్సిందే. థర్డ్ వచ్చేసి 10MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది. 30x వరకు డిజిటల్ జూమ్ కూడా చేస్తుంది. ఇది వచ్చేసి OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్ని కెమెరాస్ నుంచి కూడా మంచి ఫోటోస్ అయితే తీయగలుగుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా బాక్స్ లోనే ఇస్తారులేండి. అండ్ 15W వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్ లోనే ఉంటుంది కాబట్టి అది కూడా వీలైతే లేటెస్ట్ గా వచ్చిన సిలికాన్ బ్యాటరీలోకి చేంజ్ అవ్వలేదు కాబట్టి బ్యాటరీ సైజ్ అనేది చిన్నగానే ఉంటుంది. ఈ మొబైల్ అయితే నార్మల్ యూజర్స్ కి మాత్రమే సెట్ అవుతుందండి. హెవీ యూజర్స్ కి అయితే అస్సలు సెట్ అవ్వదు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఈ బ్యాటరీ అయితే వస్తుంది. మీ మొబైల్లో ఎన్ని ఎక్కువ యాప్స్ తీసుకుంటే అంత బ్యాటరీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బ్యాటరీలో మాత్రం 1000 mAh వరకు అయితే పెంచారు. ఫైనల్ గా ప్రైస్
ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 20,000 లోపే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి. 25,000 వస్తుందని మాత్రం అనుకోండి. లాస్ట్ ఇయర్ మొబైల్ ఇప్పుడు ప్రైస్ తగ్గించి 20,000కి అమ్ముతున్నారే కానీ లాంచింగ్ అప్పుడు 23,000 పైనే ఉంది. మనం ఎప్పుడైనా సరే అండి మొబైల్ లాంచ్ అయ్యేటప్పుడు తక్కువ ప్రైస్ లో వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్ గా ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే కాంపాక్ట్ సైజ్ లో అది కూడా 25,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చిన మోటో ఎడ్జ్ 50 నియో తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ అయితే బెటర్ గానే ఉంది. అండ్ మీరు నార్మల్ యూజర్స్ అయితే మాత్రం తీసుకోవచ్చని చెప్తాను. అంటే నా ఉద్దేశంలో ఫోన్ అస్సలు వాడాలని కాదండి, అవసరం ఉండే టైంలోనే ఫోన్ వాడే వాళ్ళకి సెట్ అవుతుందని నా ఉద్దేశం. ఇండియాలో కాంపాక్ట్ సైజ్ లో అది కూడా 25,000 రూపాయల బడ్జెట్ లో మోటో బ్రాండ్ కి కాంపిటీషన్ లేదు. సో వాళ్ళ మొబైల్స్ లో స్పెక్స్ మంచి తీసుకొస్తే మాత్రం హిట్ అవ్వడం ఖాయం. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క స్పెక్స్ అన్ని విన్న తర్వాత ఈ మొబైల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.